అందరికీ నమస్కారం. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఈ సబ్జెక్ట్లో భాగంగా సెకండ్ యూనిట్లో నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అంటే పునరుత్పాదకేతర ఇంధన వనరుల గురించి చెప్పుకున్నాం. ఈ క్లాస్లో పునరుత్పాదక శక్తి అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి చెప్పుకుందాం. సరే చూడండి, పునరుత్పత్తి చెందే ఇంధన వనరులకి ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే సౌరశక్తి, అలానే పవనశక్తి, బయోమాస్, జలశక్తి ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు. ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చెప్పుకుందాం. సౌరశక్తి గురించి చెప్పుకుందాము, అలానే పవనశక్తి గురించి చెప్పుకుందాము, బయోమాస్, జలశక్తి వీటి యొక్క ఇంధన స్థాపిత సామర్థ్యాలు కూడా మనం చెప్పుకుందాం. భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేవి చెప్పుకుందాం. యాజ్ పర్ సిలబస్ ప్రకారమే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సిలబస్లో పునరుత్పాదక శక్తి భారతదేశంలో వనరుల గురించి వాడు మెన్షన్ చేస్తూనే స్థాపించబడిన సామర్థ్యాల గురించి కూడా చదవమనడం జరిగింది. కాబట్టి వాటి గురించి కూడా చెప్పుకుందాం. ఫస్ట్ అయితే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ. సౌరశక్తి అంటే మనకు తెలుసు, సూర్యుని నుంచి భూమికి చేరే కాంతి అలానే ఉష్ణాన్ని. ఇక్కడ చూడండి కీవర్డ్స్, సూర్యుని నుంచి మనకి భూమికి కాంతి చేరుతుంది, అలానే ఉష్ణం కూడా చేరుతుంది, అంటే వేడి. ఈ రెండిటి వల్ల ఈ రెండు మానవ అవసరాలకు ఉపయోగపడే శక్తి రూపాలుగా మార్చుకోవడాన్నే మనం సౌరశక్తి అని చెప్పేసి అంటున్నాం. అంటే ఎట్లా మారిస్తే విద్యుత్తుగా మారుస్తాం, లేదా వేడిని గ్రహిస్తాం, ఉష్ణాన్ని గ్రహిస్తాం. ఇది పూర్తిగా సౌరశక్తి అనేది పునరుత్పాదకమైనది, అంటే రెన్యూబుల్, అంటే ఎప్పటికీ కూడా తరిగిపోనిది, అంతే కదా. సూర్యరశ్మి అనేది ఎప్పటికీ కూడా తరిగిపోనిది కదా. మరి ఇలాంటిది పర్యావరణానికి ఎలాంటి హాని చేయని స్వచ్ఛమైన శక్తి వనరు కదా. అందుకనే ఇది స్థిరమైన అభివృద్ధికి అలానే వాతావరణ మార్పులను అరికట్టడానికి చాలా అత్యంత కీలకమైందని చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి, ఇలాంటి సౌరశక్తిని ప్రధానంగా మనం రెండు రకాలుగా ఒడిసిపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఉపయోగించి, సోలార్ ఫోటోవోల్టాయిక్ పీవీ అంటారు షార్ట్కట్లో, సోలార్ ఫోటోవోల్టాయిక్. దాన్ని ఉపయోగించి మనం సౌరశక్తిని ఒడిసిపెట్టుకోవచ్చు. అలానే సోలార్ థర్మల్, దీన్ని కూడా ఉపయోగించి సౌరశక్తిని ఒడిసిపెట్టుకోవచ్చు. ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఒకసారి. సోలార్ ఫోటోవోల్టాయిక్ చూద్దాము. సోలార్ ప్యానెల్స్ని అంటే సిలికాన్ లాంటి అర్ధవాహక సెమీ కండక్టర్ పదార్థాలతో తయారు చేస్తారు. చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే అడిగాడు. సోలార్ ప్యానెల్స్ని దేంతో తయారు చేస్తారంటే సిలికాన్ లాంటి అర్ధవాహక పదార్థాలతో తయారు చేస్తారు. సూర్యకాంతిలోని కణాలు ఏవైతే ఉన్నాయో, అంటే సూర్యకాంతిలో మనకి ఫోటాన్స్ ఉంటాయి. ఈ ఫోటాన్లు ఈ సోలార్ ప్యానెల్ మీద పడినప్పుడు అందులో ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తేజితమై కదులుతాయి. ఈ కదలిక వల్ల విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. దీన్నే మనం భౌతిక శాస్త్రంలో ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. దీన్ని మీకు అర్థవంతంగా ఒక ఇమేజ్ రూపంలో చెప్తాను చూడండి. సోలార్ ఫోటోవోల్టాయిక్ ఎలా ఉంటుందంటే, ఈ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ సూర్యుడి నుంచి సూర్యకాంతి అనేది పడుతుంది. ఇందులో ఫోటాన్స్ ఉంటాయి. ఇది సోలార్ ప్యానెల్ మీద పడుతుంది. ఓకే, ఇక్కడ పడేదేంటి? కీవర్డ్ కాంతి, లైటింగ్ అనమాట. ఈ లైటింగ్ అనేది గ్రహిస్తాయి, సోలార్ ప్యానెల్ అనేది గ్రహిస్తుంది. సిలికాన్తో తయారు చేస్తారని మనం చెప్పుకున్నాం. ఈ సోలార్ ప్యానెల్ సిలికాన్తో తయారు చేయబడిన ఈ సోలార్ ప్యానెల్ మీద పడినప్పుడు ప్యానెల్లో అర్ధవాహక పదార్థం ఫోటాన్లని గ్రహిస్తుంది. ఇందులో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్లు ఉత్తేజితమై విద్యుత్ ప్రవాహానికి దారితీస్తుంది. దాని ద్వారా మనము ఇక్కడ పవర్ని అనేది జనరేట్ చేసుకోవచ్చు. దీన్నే భౌతిక శాస్త్రంలో దీని మొత్తాన్ని సోలార్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సింపుల్. అయితే ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ ద్వారా దీని ద్వారా ఉపయోగాలు ఏంటి? మనం దీని యొక్క విద్యుత్తును తయారు చేసుకోవడం వల్ల సోలార్ ఫోటోవోల్టాయిక్ ద్వారా ఎలా ఉపయోగించుకుంటున్నాం అంటే, ఇళ్ల పైకప్పుల మీద అమర్చే సోలార్ ప్యానెల్స్ మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోలార్ ఫోటోవోల్టాయిక్కి ఉదాహరణ ఏంటి? ఇళ్ల పైకప్పుల మీద. అలానే భారీ విస్తీర్ణంలో సోలార్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ ద్వారా. అలానే వీధి దీపాలు, అలానే మనం వాడే చిన్న క్యాలిక్యులేటర్లో కూడా ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ని ఉపయోగిస్తున్నాం. అలానే మీకు అందరికీ కూడా తెలుసు, అంతరిక్షంలోకి మనం పంపించే శాటిలైట్స్ ఉన్నాయి కదా. ఈ శాటిలైట్స్లో కూడా మనం ఏం చేస్తున్నాం? సోలార్ ఫోటోవోల్టాయిక్ అనేది అమర్చి పైకి పంపిస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే వాటికి పవర్ లభిస్తుంది. కాబట్టి సోలార్ ఫోటోవోల్టాయిక్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ సోలార్ థర్మల్, రెండవది. ఇది చూడండి, ఇది సూర్యుడి నుంచి వచ్చే కాంతిని కాకుండా, చూడండి కాంతి అంటే సోలార్ ఫోటోవోల్టాయిక్ అని వస్తుంది. అలా కాకుండా సోలార్ థర్మల్ అంటే కాంతిని కాకుండా ఉష్ణాన్ని, వేడిని గ్రహించి ఉపయోగించుకునే సాంకేతికత, టెక్నాలజీ. ఇక్కడ కాంతిని కాదు, ఓన్లీ ఉష్ణాన్ని లేదా వేడిని. ఇక్కడ సోలార్ ప్యానెల్స్కి బదులుగా ఏం ఉపయోగిస్తున్నాం? చూడండి, ఫోటోవోల్టాయిక్ సెల్స్లో ఇక్కడ అంటే మనం ఏం గుర్తుకు రావాలంటే సోలార్ ప్యానెల్స్. అలా కాకుండా సోలార్ థర్మల్ అంటే అద్దాలు లేదా లెన్స్, కటకాలను ఉపయోగిస్తాము. చాలా ఇంపార్టెంట్. ఇది
పోలీస్ కానిస్టేబుల్స్, అలానే ఎస్ఐ ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు చాలాసార్లు అడిగాడు సోలార్ థర్మల్లో వేటిని ఉపయోగిస్తారని. సో ఇవి విస్తారంగా ఉండే సూర్యకిరణాలని ఒకే బిందువు వద్ద కేంద్రీకరిస్తాయి, అంటే కాన్సన్ట్రేషన్ చేస్తాయి. సో దాని ద్వారా ఏంటంటే వేడి అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఆ వేడితోటి నీటిని మరిగించి ఆవిరిగా మార్చుకోవచ్చు. సో ఆవిరితోటి టర్బైన్లను తిప్పొచ్చు, టర్బైన్లు తిప్పి విద్యుత్తుగా ఉత్పత్తి చేయొచ్చు. సో ఇది ప్రాసెస్ అనమాట. సో దీని ఇమేజ్ రూపంలో చూడండి ఒకసారి. కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ఎలా జనరేట్ అవుతుంది అనేది చూడండి ఒకసారి. సూర్యకిరణాలు అనేవి ఇక్కడ అద్దాలు లేదా లెన్స్ల మీద పడతాయి. చూడండి ఇవన్నీ కూడా చుట్టూ లెన్సెస్. సూర్యకిరణాలని సేకరిస్తాయి, అవి ఒకే బిందువు వద్ద కేంద్రీకరిస్తాయి. సో ఇక్కడ అధిక వేడి అనేది సృష్టించబడుతుంది. సో ఇలా తీవ్రమైన వేడి పుట్టడం వల్ల ఆ వేడి మొత్తాన్ని కూడా ఈ యొక్క బాయిలర్స్లో పంపించడం వల్ల వేడి నీటిని మరిగించి ఆవిరిగా మారుస్తారు. ఈ ఆవిరి అనేది టర్బైన్స్లోకి పంపితే ఆ ఆవిరి ఒత్తిడితోటి ఈ టర్బైన్స్ తిరుగుతాయి. ఎప్పుడైతే టర్బైన్స్ తిరుగుతాయో జనరేటర్ రన్ అవుతుంది, జనరేటర్ ద్వారా విద్యుత్ అనేది పుడుతుంది. సో విద్యుత్ అనేది గ్రిడ్కి అనుసంధానం చేస్తారు, విద్యుత్ సరఫరా అనేది ఇలా జరుగుతుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. సో కాబట్టి ఇది మరి ఇలాంటి సౌర ఉష్ణశక్తి ఉపయోగాలు ఏంటి అంటే, మనకు గృహ అవసరాలు, ఉదాహరణకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో అలానే మన ఇళ్లలో కూడా నీటిని వేడి చేసుకునే సోలార్ వాటర్ హీటర్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇలా పెడతారు కదా సోలార్ వాటర్ హీటర్స్, ఇవన్నీ కూడా ఇలానే కదా. అలానే నెక్స్ట్ పారిశ్రామిక అనువర్తనాలు, పరిశ్రమల్లో పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి. ఆ బాయిలర్లకు అవసరమైన వేడి నీరు లేదా ఆవిరిని అందించడానికి ఉపయోగపడతాయి. అలానే భారీ విద్యుత్ ఉత్పత్తి, భారీ స్థాయిలో మనకి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా ఇలాంటివి ఉపయోగిస్తారు. సో కాబట్టి ఇవి అనువర్తనాలు అన్నమాట. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం రెండు చెప్పుకున్నాము, సోలార్ ఫోటో వోల్టాయిక్ అలానే సోలార్ థర్మల్. ఈ రెండింటికి గల తేడాలు జస్ట్ సింగిల్ స్లైడ్లో చూద్దాం. చూడండి, సోలార్ ఫోటో వోల్టాయిక్ అంటే ఏమి గ్రహిస్తుందంటే సూర్యకాంతిని మాత్రమే గ్రహిస్తుంది. ఓకే, మరి సోలార్ థర్మల్ పెట్టుకుంటే వేడిని గ్రహిస్తుంది. ఓకే, అలానే ఏం ఉత్పత్తి చేస్తుంది సోలార్ ఫోటో వోల్టాయిక్ అంటే నేరుగా విద్యుత్తునే ఉత్పత్తి చేస్తుంది. అలా కాకుండా సోలార్ థర్మల్ అంటే వేడి నీరు లేదా ఆవిరి, తద్వారా విద్యుత్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. అలానే సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్లో దీనిలో అర్ధవాహకాలుగా సిలికాన్ ఉపయోగిస్తాం, సోలార్ సెల్స్ని ఉపయోగిస్తాం సిలికాన్గా. కానీ సోలార్ థర్మల్లో అద్దాలు లాంటివి, లెన్సులు లాంటివి, రిఫ్లెక్టర్ లాంటివి ఉపయోగిస్తాం. సోలార్ ఫోటో వోల్టాయిక్ ద్వారా మనం నేరుగా విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటే దాన్ని మరి ఎట్లా నిల్వ చేసుకోవాలంటే బ్యాటరీలు అవసరం. సోలార్ థర్మల్కి వేడిని ద్రవ రూపంలో లక్షణాల్లో మనం చేసుకోవచ్చు. ఇంటిపైన ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు సోలార్ వాటర్ హీటర్లు కానీ ఇట్లాంటివి, లేదా బాయిలర్స్లో అట్లాంటి నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సో ఇట్లా ఈ రెండింటి గల తేడాలు. సో నెక్స్ట్ ఇప్పుడు మన భారతదేశంలో ప్రాధాన్యత గల చాలా ఇంపార్టెంట్ అయిన సోలార్ పార్కుల గురించి చెప్పుకుందాం. సో ఎందుకంటే ప్రతి పరీక్షల్లో కూడా ఈ సోలార్ పార్కుల గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ బడ్లా సోలార్ పార్క్, చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. బడ్లా సోలార్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్, రాజస్థాన్లో ఉన్న థార్ ఎడారిలో ఈ బడ్లా సోలార్ పార్క్ అనేది ఉంది. భారతదేశంలో పూర్తిగా ఆపరేషన్లో అతిపెద్ద సోలార్ పార్క్ ఏదంటే బడ్లా సోలార్ పార్క్ అని చెప్పొచ్చు. ఇది ఆపరేషన్లోకి వచ్చింది, అంటే రన్ అవుతుంది. అతిపెద్ద సోలార్ పార్క్ ఇది, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ సోలార్ పార్క్ ఇది. సో దీని యొక్క సామర్థ్యం ఎంత ఉందంటే 2245 మెగావాట్స్ అన్నమాట. సో ఇది ఎంత విస్తీర్ణంలో ఉందంటే పెద్దది కదా. మరి ఎంత విస్తీర్ణం అంటే 14,000 ఎకరాలకు పైగా ఉంది. అయితే ఇంత 14,000 ఎకరాలకు పైగా ఉన్న ఈ బడ్లా సోలార్ పార్కులో ఆటోమేటెడ్ క్లీనింగ్ రోబోట్లు కూడా పెట్టారు. అంటే ఎప్పటికప్పుడు దాని మీద ఇసుక కానీ లేకపోతే మట్టి కానీ పడితే ఆటోమేటెడ్గా క్లీనింగ్ రోబోట్లు ద్వారా ప్యానెల్స్ నిర్వహణ సులభతరం అవుతుంది. ఎందుకంటే అవి క్లీన్గా ఉంటేనే సూర్యరశ్మి అనేది దాని మీద పడుతుంది కదా. సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకోవాలంటే క్లీన్గా ఉండాలి కదా. సో తద్వారా ఏంటంటే ఆటోమేటెడ్ క్లీనింగ్ రోబోట్లు అనేవి ఎక్కడికెక్కడ పెట్టడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఎగ్జామ్లో కూడా అడిగాడు, మీరు రాసిన FBO ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. చూడండి ఒకసారి, భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏది అని అడిగాడు. బడ్లా సోలార్ పార్క్ రాజస్థాన్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఈ కింద ఉన్న వాటి గురించి కూడా చెప్పుకుందాం. కింద ఉన్నాయి కదా, రేవా సోలార్ పార్కు, పావగడ, కర్నూలు అల్ట్రా మెగా, ఇది కూడా చెప్పుకుందాం. కాకపోతే ఈ మూడింటికంటే అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ కదా బడ్లా సోలార్ పార్క్ అనేది. వీటి గురించి కూడా చెప్పుకుందాం. చూడండి, పావగడ సోలార్ పార్క్, దీన్ని శక్తి స్థలాన్ని కూడా అంటారు. ఎక్కడుందంటే కర్ణాటక, తుముకూరు జిల్లాలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో తుముకూరు జిల్లాలో ఉంది. దీని యొక్క సామర్థ్యం ఏంటంటే కెపాసిటీ 2050 మెగావాట్స్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రైతులు అక్కడ ఉన్న రైతులందరూ కలిసి భూమికి లీజ్ ఇవ్వడం జరిగింది. మేము లీజ్ ఇస్తాము, అందులో మీరు సోలార్ పార్క్ పెట్టండి, తద్వారా మాకు కూడా ఉపయోగపడుతుందని. సో ఇక్కడ 2300 మంది రైతుల నుంచి భూమిని లీజ్గా తీసుకొని ఇక్కడ ఈ పావగడ సోలార్ పార్క్ అనేది ఏర్పరచడం జరిగింది. చూడండి, ప్రతి దాని గురించి కూడా చెప్పుకుందాం. ఇక్కడ పావగడ సోలార్ పార్క్ కర్ణాటకలో ఉంది. దీని గురించి కూడా అడగొచ్చు కదా.
సో మనకు బడ్లా సోలార్ పార్క్ అంటే కొంచెం ఇక్కడ కెపాసిటీ తక్కువే, కానీ వీటి గురించి కూడా అడగొచ్చు. చూద్దాం, చూడండి. ఇంకా ఎన్పి కుంట అల్ట్రా మెగా సోలార్ పార్క్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అనంతపూర్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ అని కూడా అంటారు దీన్ని. అలానే కదిరి అల్ట్రా మెగా సోలార్ పార్క్ కూడా అంటారు. ఏ పేరుతో పిలిచినా కానీ ఒకటే. చూడండి, ఇది ఎక్కడ ఉంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ప్రస్తుతము శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో ఉంది ఇది. ఎన్పి అంటే ఏంటంటే నంబుల పూల కుంట అని అర్థం అనమాట. దీన్ని ఎన్పి కుంట అంటారు. సో ఆ మండలంలో ఉంది కాబట్టి ఎన్పి కుంట. కదిరి పట్టణానికి సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకనే దీన్ని కదిరి అల్ట్రా మెగా సోలార్ పార్క్ అని కూడా అంటారు. మరి దీని యొక్క స్థాపిత సామర్థ్యం ఎంత అంటే 1500 మెగావాట్లు. మొత్తము లక్షిత స్థాపిత సామర్థ్యము 1500 మెగావాట్లు. భారతదేశంలోని అతిపెద్ద సోలార్ పార్కుల్లో ఒకటి. సో ప్రస్తుతానికైతే అతిపెద్ద సౌరవు బడ్లానే. సో తర్వాత ఇవన్నీ కూడా తర్వాత స్థానాల్లో ఉంటాయి. తర్వాత కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్. సో ఎక్కడుందంటే ఇది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో గని శకునాల గ్రామాలు ఆ ప్రాంతాల్లో ఉందన్నమాట. దీని యొక్క విస్తీర్ణము 5932 ఎకరాలు. స్థాపిత సామర్థ్యం ఎంత అంటే 1000 మెగావాట్లు, అంటే 1 గిగావాట్. సో ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే 2017 జులై నాటికి, అంటే ఆనాటికి పూర్తిగా ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ సమయంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ సోలార్ పార్క్గా రికార్డ్ ఎక్కిందనమాట ఆ టైంలో. తర్వాత బడ్లాకు వచ్చేసింది. ఆ టైంలో 2017 టైంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ సోలార్ పార్క్గా రికార్డు చెందిందనమాట. సో అందుకని చాలా ఇంపార్టెంట్. దీన్ని పోయిన సంవత్సరం పవన్ కళ్యాణ్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఇది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ రేవా అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్. ఇది 2020 జులై 10న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భారీ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయడం జరిగింది. రేవా చాలా ఇంపార్టెంట్ ఇది. సో చూడండి, ఇది ఇక్కడ ఉత్పత్తి అయ్యే 750 మెగావాట్స్, 750 మెగావాట్స్ విద్యుత్తులో 24% ఢిల్లీ మెట్రోకి వెళుతుండగా మిగిలిన 76% మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ద్వారా రాష్ట్ర అవసరాలను వినియోగిస్తున్నారు. యాక్చువల్గా ఇది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్. సో 76% లోకల్గా అక్కడే మనకి మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఆ మధ్యప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన 24% మనకి ఢిల్లీ మెట్రోకి పంపిస్తున్నారు అన్నమాట. చాలా ఇంపార్టెంట్ రేవా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఈసారి అయితే ఇది ఎక్స్పెక్టేషన్గా మనం చెప్పుకుంటున్నాం. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్, నీటిలో తేలయాడే సోలార్ పార్కుల గురించి అడుగుతున్నాడు ఈ మధ్య. సో ఇది ఏ నది మీద ఉంది అంటే నర్మదా నది మీద ఉంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఇది. ఓంకారేశ్వర్ డ్యామ్ రిజర్వాయర్లో ఆ యొక్క రిజర్వాయర్ మీద కడుతున్నారన్నమాట. నది మీద, నర్మదా నది మీద ఓంకారేశ్వర్ డ్యామ్ రిజర్వాయర్ మీద కడుతున్నారు. మధ్యప్రదేశ్లో ఉంది. రాష్ట్రం అడిగితే మధ్యప్రదేశ్. చూడండి, మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మీద ఓంకారేశ్వర్ డ్యామ్ రిజర్వాయర్ మీద దీన్ని నిర్మించడం జరుగుతుంది. మొత్తం సామర్థ్యము 600 మెగావాట్లు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్కుల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది అంటున్నారు. కింద చూడండి ఒకసారి, ఈ రిజర్వాయర్ మీద ఈ ఫ్లోటింగ్ ఇది ఏర్పాటు చేశారు కదా. సో ఎందుకంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నీరు ఆవిరి కాకుండా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ అడ్డుకుంటాయి ఒకటి. రెండవది ఏంటంటే నీటి యొక్క చల్లదనం వల్ల, ఎందుకంటే కింద నీరు ఉంటుంది కాబట్టి ఆ చల్లదనం వల్ల ఈ ప్యానెల్స్ వేడెక్కకుండా ఉండి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీనికి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ ఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత వరల్డ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఈ మూడు కూడా ఆర్థిక సహకారం చేస్తున్నారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఏమడిగాడో చూడండి ఒకసారి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల్లో ఒకటిగా 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉందని అడిగాడు. ఏ నది మీద? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, నర్మదా నది మీద. మధ్యప్రదేశ్లోని నర్మదా నది మీద. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమడిగాడు చూడండి ఒకసారి. భారతదేశంలో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడిన అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, అంటే ఫ్లోటింగ్ సోలార్ నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అడిగాడు. ఎక్కడుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎక్కడ? మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్. రామగుండం మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణలో ఉంటుంది. ఇది ప్రాజెక్టు పేరు రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్. రామగుండం రిజర్వాయర్ మీద దీన్ని ఇట్లా నిర్మించారన్నమాట. సో దీని యొక్క స్థాపిత సామర్థ్యం ఎంత? 100 మెగావాట్స్. నిర్మించింది ఎవరంటే అక్కడ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద తేలియాడే ప్రాజెక్టుల్లో ఇది ఒకటి, గుర్తుపెట్టుకోండి. చాలా పరీక్షల్లో అడిగాడు. తర్వాత సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్. దీని యొక్క సామర్థ్యము 25 మెగావాట్స్. సో ఎన్టీపీసీ ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటి సముద్రపు నీటి ద్వారా ప్రభావితం కాని డిజైన్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సముద్రంలో పెడితే తుప్పు పడతాయి, ఈ సోలార్ ప్యానెల్స్ మొత్తం కూడా పాడైపోతాయి అన్న ఒక అపోహ నుంచి తొలగించేసి కొంత టెక్నాలజీ ఉపయోగించి, ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించి సముద్రపు నీటిలోనే
మనకి ఉప్పు ద్వారా అంటే తుప్పు పట్టకుండా మొత్తం కూడా అలాంటి టెక్నాలజీ ఉపయోగించిన మొట్టమొదటి సోలార్ ప్రాజెక్ట్ అనమాట. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది సింహాద్రి ఫ్లోటింగ్ ప్రాజెక్ట్. ఎక్కడ ఉంది ఇది? వైజాగ్. ఓకే. తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ, భారతదేశంలో సముద్రపు నీటి ద్వారా ప్రభావితం కాని విధంగా డిజైన్ చేయబడిన మొట్టమొదటి విశిష్ట ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఎక్కడ? సింహాద్రి, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇది వైజాగ్ దగ్గర. ఇది దీని గురించి. భారతదేశము యొక్క సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత? ఇదే మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. యాజ్ పర్ మనకి ఇక్కడ 34/2026 అంటే మనకి వెబ్సైట్లో కూడా ఇలానే ఇచ్చాడు. మనకి ఏప్రిల్ 30, 2026 నాటికి భారతదేశంలో సోలార్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ, సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత అంటే 154.24 గిగావాట్లు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మీకు ఎగ్జాము ఫిబ్రవరిలో ఉన్న, మార్చిలో ఉన్న, 2027 ఫిబ్రవరిలో, మార్చిలో ఉన్న, అప్పటికప్పుడు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తూనే ఉంటాను. ప్రస్తుతానికి మనం పాఠం చెప్పుకునే నాటికి ఇంత ఉందన్నమాట. మీకు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. మీకు పరీక్షగా నెల రోజుల ముందుండగానే మళ్ళీ ఎంత స్థాపిత సామర్థ్యం ఉంది కూడా మళ్ళీ చెప్తాను. దీనికి ఇంకొంచెం పెరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి. అయితే సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో, ఇన్స్టాలర్ కెపాసిటీలో ముందంజలో ఉన్న మొదటి 4 రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్లో అడుగుతాడనమాట. మొదటిగా రాజస్థాన్ నిలిచింది, రెండో ప్లేస్లో గుజరాత్, 3 మహారాష్ట్ర, 4 తమిళనాడు. ఓకే. సో ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడంటే, చూడండి, సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యానికి అంటే ఇన్స్టాలర్ కెపాసిటీకి సంబంధించి కింది రాష్ట్రాలని ఎక్కువ నుంచి తక్కువకి అంటే అవరోహణ క్రమంలో సరైన క్రమంలో మార్చని అంటాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. రాజస్థాన్, తర్వాత గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు. ఈ 4 రాష్ట్రాలు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఇలా మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. ఇది మనకి సోలార్ గురించి. ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.